చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలును కలదై యోగిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు ఈమె ఎవరు యోగిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరో రువిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరో షారోను పొలములో పుష్పము వంటిది లోయలలో పుట్టు పద్మము వంటిది షారోను వనములో పుష్పము వంటిది లోయలలో పుట్టు పద్మము వంటిది బలురాకసి చెట్లలోని వల్లి పద్మ వంటిది బలురాకసి చెట్లలోని వల్లి పద్మ వంటిది పరిమళ తైలము సువాసన గలది పరిమళ తైలపు సువాసన గలది గమపద నిసరిగా మపద నిసగని యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరో స్త్రీలలో అధిక సుందరి వంటిది బండ సందులలో ఎగురు పావురమది స్త్రీలలో అధిక సుందరి వంటిది బండ సందులలో ఎగురు పావురమది మనోహరమైన ముఖము మధురమైన స్వరమును మనోహరమైన ముఖము మధురమైన స్వరమును ముడత మచ్చ కలంకము లేనిది ముడత మచ్చ కలంకము లేనిది గమపద నిసరిగా మపద నిసగని యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరో క్రీస్తుని రక్తముచే కడుగబడినదే పరిశుద్ధాలంకృతి అయి సిద్ధపడినది క్రీస్తుని రక్తముచే కడుగబడినదే పరిశుద్ధాలంకృతి అయి సిద్ధపడినది వరుని పిలుపు కొరకై ఎదురు చూచుచున్నది వరుని పిలుపు కొరకై ఎదురు చూచుచున్నది అది వధువైన క్రీస్తు సంఘము అది వధువైన క్రీస్తు సంఘము గమపద నిసరిగా మపద నిసగని యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరో రుయిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరో హల్లెలూయా. చక్కటి పాట పాడిన దైవజనులకు ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకెవరైనా పాడగలిగిన వారు త్వరగా ముందుకొచ్చి మరొక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా మనం చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ అయిపోయిన వారు దైవజనులు సేవకులు దేవుని మందిరంలోనికి రావాల్సిందిగా ప్రభుపేట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇంకెవరైనా పాడదగిన వారు ముందుకొచ్చి పాడవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నీతో నా జీవితము సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే.
నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్య పూర్ణుడా. నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వనిగల మార్గముల యందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వనిగల మార్గముల యందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మారువను నీవు నడిపిన మార్గము, క్షణమైన ఈడువను నీతో సహవాసము. కలనైన మారువను నీవు నడిపిన మార్గము, క్షణమైన ఈడువను నీతో సహవాసము. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. నిత్యమైన మహిమలో నన్ను నిల్పుటకు సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిల్పుటకు సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైతి నేను కనికరించబడుతిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైతి నేను కనికరించబడుతిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా
కృప చూపుచున్నావు వాత్సల్య పూర్ణుడా నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. ప్రైజ్ ది లార్డ్. శృతి చేసినే పాడదాని పాట పాడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం దానియేలును సింహపు బోనును కాపాడినది నీవే కదా దానియేలును సింహపు బోనును కాపాడినది నీవే కదా జల ప్రళయములో నోవాను కాచిన జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం సమరయ శ్రీని కరుణతో బ్రోచిన సుచరితుడవు నీవే కదా సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సుచరితుడవు నీవే కదా పాపుల కొరకై ప్రాణమునిచ్చిన పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించినే పగడనా స్వామి శృతి చేసినే పాడనా
స్తోత్ర గీతం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చివరిగా ఒక పాట పాడుకొని ఈ సమయానుకూలతను బట్టి, ఎందుకంటే మన మధ్యకు దైవజనులు, ముఖ్య ప్రసంగికులు మరి డాక్టర్ ప్రభుదాస్ సార్ వచ్చేసారు కాబట్టి ఆ చివరికి ఒక పాట పాడిన తర్వాత ఈ కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాం. ఇంకెవరైనా సేవకులు మరి ఒక పాట చివరిగా పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా వారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. మరొక పాట పాడుకొని దేవుడి నామమును మనం కనపరచుదాం. వచ్చిన వారు నాతో కలిసి పడవారని మనం చేస్తున్నాం. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. యేసయ్యా నీ కృపలేకనే బ్రతుకలేను నా యేసయ్యా. నీ కృపలేకనే బ్రతుకలేను. జీవములేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతిని. జీవములేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతిని. జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా. జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. దారే తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని. దారే తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని. నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా. నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. యేసయ్యా నీ కృపలేకనే బ్రతుకలేను నా యేసయ్యా. నీ కృపలేకనే బ్రతుకలేను. సద్గుణశీలుడా సుగుణాలు చూచి వృద్ధిలో నేను మురిసిపోతిని. సద్గుణశీలుడా సుగుణాలు చూచి వృద్ధిలో నేను మురిసిపోతిని. సుగుణాలు నాలో చూచుటకే నీవు సిలువలో నాకై నలిగిన యేసయ్యా. సుగుణాలు నాలో చూచుటకే నీవు
సిలువలో నాకై నలిగిన యేసయ్యా నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని యేసయ్యా నీ కృపలేకనే బ్రతుకలేను నా యేసయ్యా నీ కృపలేకనే బ్రతుకలేను. హల్లెలూయా. ఈ సమయంలో మరి దైవజనులను ఆహ్వానించడానికి సోదరుడు సురేష్ ముందుకొచ్చి మరి ముఖ్యమైనటువంటి అతిథులను వేదికపైకి వారు ఆహ్వానిస్తారు. సురేష్ ముందుకు రావాల్సిందిగా ప్రభుపేట ఆహ్వానిస్తుంది. ప్రైజ్ లార్డ్ అండి. ఇంపాక్ట్ జీసస్ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్నటువంటి ఒక్కరోజు సంఘ కాపర్ల దైవజనుల సమావేశానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా క్రీస్తునామంలో ఆహ్వానిస్తుంటున్నాం. ఈ సందర్భంగా మన దగ్గర ఇంకా చాలా మంది రావాల్సి ఉన్నది, కొంచెం కాలాతీతమైనది. అందును బట్టి మా మినిస్ట్రీ తరపున మిమ్మల్ని అందరినీ క్షమాపణలు కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ సందర్భంలో వాక్య సందేశాన్ని మనకు అందించడానికి, మనతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి అయ్యగారు ఉన్నారు. అయ్యగారు పేరు దాదాపుగా అందరికీ సుపరిచితమే. అయ్యగారు డాక్టర్ డి ప్రభుదాస్ అయ్యగారు చాలా సంవత్సరాలు టీచర్గా పనిచేసి విద్యారంగంలో ప్రాముఖ్యంగా అందరికీ సేవలు అందించిన తర్వాత ఈ మధ్యనే రిటైర్డ్ అయిన తర్వాత అగాబే క్రిస్టియన్ అసెంబ్లీ చర్చిని ప్రారంభించి దేవుని యొక్క పరిచర్యలో విరివిగా వాడబడుతున్నారు. అంతేకాకుండా విస్తృతంగా దైవ కార్యక్రమాల్లో దేశ విదేశాల్లో చాలా ఎక్కువగా వాడబడుతున్నటువంటి అయ్యగారు మన మధ్యలో ఉన్నారనడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మా మామగారు అడిగిన వెంటనే మేము వేరే వేరే ఆలోచనలతో ఉన్నాము, కొద్దిగా వేరే బిజీగా ఉండడం వల్ల, కానీ పేరు సజెస్ట్ చేసిన వెంటనే ఓకే చెప్పుకున్నాం. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యగారిని ప్రేమపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ డి ప్రభుదాస్ అయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా అన్ని విషయాల్లో మాకు ముందుండి ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడానికి కారకులైనటువంటి స్థానిక సంఘ కాపర్లు మరియు దైవ సేవకులుగా ఉన్నారు. సంఘ పెద్దలు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. వారిని కూడా మేము సముచిత స్థానాన్ని ఇవ్వాలని ఆశ కలిగి ఉంటున్నాం. సో ఐజాక్ పాస్టర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా నాకు ప్రతి ప్రోగ్రాంలో ముందుండి సహాయం చేస్తూ అన్ని విషయాల్లో నాకు గైడ్ చేస్తున్నటువంటి నా మిత్రుడు పాస్టర్ ఆనందరావును కూడా వేదికపైకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. డోన్లో తన పరిచర్యను సాగిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా చేయడానికి ముందుండి మాకు అన్ని విషయాల్లో సలహాలు ఇస్తున్నటువంటి మా మామగారు, మా మిస్సెస్ వాళ్ళ చిన్నాన్న గారు, దేవరం మామగారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తుంటున్నాం. తనకు అనారోగ్యంతో ఉన్నప్పటికీ మా నిమిత్తమే చాలా కష్టపడ్డారు. సార్తో మాట్లాడడం కానీ, ఇంకా ఎలా అరేంజ్ చేయాలి, ఎట్లా ఎవరిని పిలవాలి, వీటన్నిటి గురించి మాకు ముందుండి సహాయం చేస్తూ మాకు తన యొక్క ఆలోచనలతో ముందుగా మాతో షేర్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి వెన్నెముకగా ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మా
బామర్ది దుపాడు సంఘ సేవకుడు ఏ విజయ్ కూడా వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చేందుకు దేవాదేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరియు మా కుటుంబ పక్షంగా మీకు అందరికీ ప్రేమపూర్వకంగా మరొకసారి ఆహ్వానిస్తుంటున్నాం. యాక్చువల్గా 10 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అయ్యగారిని కూడా కొంచెం కండిషన్గా మాట్లాడినందుకు మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుతుంటున్నాం. ప్రతిసారి ఇట్లా లేట్ అవుతుందన్న ఉద్దేశంతో, అంటే మా ఉద్దేశం ఏంటంటే దేవుని పరిచయంలో మీరున్నారు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీకు ఎక్కువగా అందించాలన్నది మా యొక్క ఆశ, అంత తప్ప వేరేదేం లేదండి. ఇంకా చాలా మంది రాలేకపోయినారు. దగ్గర మేము 60 మందికి నేను కాల్ చేసి మాట్లాడాను. ఇంకా మిగతా మా మిత్రులు బంధువులందరూ కూడా మాట్లాడారు. అంటే మేము ఒక 90 మందిని ఎస్టిమేట్ చేసుకున్నాం. అంటే మాకున్న అన్ని వనరులను బేస్ చేసుకొని దాన్ని బేస్ చేసుకోవడం వల్ల కొంచెం సెలెక్టివ్గా జరగడం జరుగుతుంది. సో దాన్ని బట్టి అది ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 10 నుంచి ఇప్పుడు కాలం 10:45 అవుతుంది కాబట్టి 10:45 నుంచి 11:40కి ఒక సెషన్ పెట్టుకుందామండి. తర్వాత బ్రేక్ ఉంటుంది. బ్రేక్ తర్వాత మళ్ళీ భోజనానికి ముందు ఇంకొక సెషన్, 2 సెషన్లు. ఇది ఈ విధంగా మార్నింగ్ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత భోజనం తర్వాత మళ్ళీ ఒక సెషన్లో మేము అరేంజ్ చేస్తాం. ఈ యొక్క సమయానికి దేవుడు ఆశ్రయించిన గాక. సమయాన్ని అయ్యగారికి అందిస్తుంది. ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. అయ్యగారు ఇస్సాక్ అయ్యగారు ప్రార్థనతో ప్రార్థన చేసుకుందామండి. సకలాశీర్వాదాలకు కారణభూతుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రములు, వందనములు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నైనా తండ్రి. మరి ఉదయకాల సమయంలో ఈ రీతిగా నేను దైవజనుల యొక్క సేవకుల యొక్క ప్రత్యేక కూడిక సురేశన్న గారి కుటుంబము ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా తండ్రి మీ నామాలాపన చేయగలిగితిమి. నేనా మా ముందు సమయం ఉంటుండగా మీ పక్షాన్ని నిలబడి నేనా మీ మాటలు అందించనై ఉన్నా మరి ప్రభుదాసన్న గారిని మీ ఆత్మశక్తి చేత నింపండి. సేవకులమైన మాకు కావలసిన అమూల్యమైన మాటలు, విలువైన మాటలు, వెళ్ళకట్టలేని మాటలు దాసుని ద్వారా పలికించి మీరు మహిమ పొందవని యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభువైన అయిన యేసుక్రీస్తు అత్యంత శ్రేష్టమైన నామములో అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయం ఒక 2 గంటలు తిరిగి మధ్యాహ్నం 1 గంట మీతో వాక్యం పంచుకోవటానికి, విశేషంగా సహవాసం చేయటానికి ప్రభువైన దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆహ్వానించిన ప్రియులకు, విశేషముగా ప్రియులు సురేష్ గారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. బయట శామ్యాని కింద కూర్చున్న వారు కూడా లోనికి రాగలిగితే కావలసినంత స్థలం ఉంది. మీరు బయట నిలవనేలా లోనికి రండి. ఎవరైనా ఒకరు వెళ్ళి వారిని పిలుచుకొని రాగలిగితే కూడా మంచిదే. బయట ఉంటే ఎక్కువ దిక్కులు చూస్తూ ఉంటారు, వాక్యం మీద నిలకడ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. నింపాదిగా లోపల కూర్చోగలిగితే నింపాదిగా దగ్గరగా కూర్చొని వాక్యం వినడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరు బయట కనబడకుండా రండి. నిర్వాహకులు కూడా ఎవరైనా ఒకరు వండి చూసుకోండి, మిగతా వాళ్ళంతా లోనికి వచ్చే అది మంచి మర్యాద.
నిర్వాహకులు ఎవరో ఒకరిద్దరు మాత్రమే బయట ఉండి ఆ పనులు చూసుకోండి. వచ్చిన వారిని సాధారణంగా ఆహ్వానించడం కోసం మిగతా వాళ్ళు లోని కూర్చోవటమే మంచిది. రైట్. ఇంకా మధ్యలో కదలికలు లేకుండా, మీ సెల్ ఫోన్లు మ్రోగకుండా, అత్యవసరమైతే తప్ప దాన్ని ఆపరేట్ చేయకుండా మీకు మీరుగా నియంత్రణలో ఉండగలిగితే ఖచ్చితంగా వాక్య దీవెన మనమంతా పొందగలుగుతాము. కనుక ఆ రీతిగా మనల్ని మనము సిద్ధపరచుకుందాం. ఈ ఉదయకాలం వేళ మన ధ్యానాంశము భ్రష్ట లోకములో శ్రేష్టమైన జీవితం సాధ్యమా అనే ప్రశ్నకు సాధ్యమే అని జవాబు చెప్పే గ్రంథమే న్యాయాధిపతుల గ్రంథం. ఈ గ్రంథాన్ని నేను చాలాసార్లు చదివాను. చదువు అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ రీడింగ్. చదువు అనగానే నాకు చాలా ఇష్టం. అలా చదువుకోవాలని నేను సెక్యులర్గా కూడా చాలా చదువుకోగలిగాను. చాలా అంటే కనీసం ఒక 13 డిగ్రీలు చేయగలిగాను. అందులో నాకు రుచి అనిపించింది. చదువు అనేది చాలా టేస్ట్ అనిపించింది. సెక్యులర్ ఎడ్యుకేషనే కాకుండా థియలాజికల్ ఎడ్యుకేషన్ కూడా నేను ఎప్పుడైతే ఈ గ్రంథాన్ని చేత పట్టుకొని చదవటం ప్రారంభించానో, ఇక చదువులు అన్నిటిలోకెల్లా ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అని తెలిసిన తర్వాత ఈ గ్రంథాన్ని విస్తారంగా నేను చదువుతూ ఉన్నాను. అందులో న్యాయాధిపతుల గ్రంథము చాలాసార్లు చదవగా నాకు అర్థమైన సంగతి ఏంటంటే, చుట్టూ ఎంత భ్రష్టత్వం ఉన్నా దేవుని పిల్లలు శ్రేష్టమైన జీవితాన్ని జీవించవచ్చు, శ్రేష్టమైన సేవ కూడా చేయవచ్చు అనే సంగతి నాకు బాగా అర్థమైంది. ఈ న్యాయాధిపతుల గ్రంథము చదువుతుండగా దాదాపు 350 సంవత్సరాల నుండి 400 సంవత్సరాల కాల వ్యవధి చరిత్ర ఉన్న ఈ పుస్తకములో దేవుని ప్రజలు మాటి మాటికి భ్రష్టులు కావటం అనేది మనం చూస్తాం. అయితే అలా ఒకవైపు ఎక్స్ట్రీమ్ భ్రష్టత్వం ఉన్న, మరొక వైపు ఎక్స్ట్రీమ్ శ్రేష్టత్వము కూడా ఈ గ్రంథములో చూడవచ్చు. ఆ రెండు సంగతులు మనం ఈ సమయాన చూస్తాం. భ్రష్టత్వాన్ని ఇంగ్లీష్లో అపోస్టసీ అంటారు, శ్రేష్టత్వాన్ని ఎక్సలెన్సీ అంటారు. గనుక ఎక్సలెన్సీ ఇన్ స్పైట్ ఆఫ్ అపోస్టసీ, భ్రష్టత్వము ఉన్న శ్రేష్టత్వము సాధ్యం అనేదే ఈ ఉదయకాలం వేళ మొదటి సందేశ అంశం. మొదటిగా ఈ న్యాయాధిపతుల గ్రంథములో భ్రష్టత్వము అనేది చూద్దాం. కొన్ని వచనాలు మనం చూసినప్పుడు దేవుని ప్రజలే కానీ ఎంత భ్రష్టు పట్టారో చాలా బాధ అవుతుంది అన్నమాట. అందుకు గాను ఒక 7 వచనాలు మనం చూద్దాం. ఈ 7 వచనాలలో ద అపోస్టసీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలు ప్రజల భ్రష్టత్వము మనకు అర్థమవుతుంది. చూడండి, 2వ అధ్యాయము 11వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించారు. దే హావ్ ఎలిమినేటెడ్ గాడ్. విసర్జించుట అనే పదము చాలా అన్క్లీన్నెస్ ని తెలియజేస్తుంది. మన బాడీలో కొన్ని ఆర్గన్స్కి ఏమంటారు?
ఆర్గన్స్ ఆఫ్ ఎలిమినేషన్, విసర్జన అవయవాలు అంటారు. దేవుణ్ణి అంతగా వారు విసర్జించారన్నమాట. ఛీ అన్నట్టు, నాకెందుకు ఛీ. ఒకటవదిగా వారు విసర్జించారు. రెండవదిగా అదే వచనములో బయలుదేవతలను పూజించిరి. 13వ వచనములో బయలును అస్తారోతును పూజించిరి. కాబట్టి ఈ రెండు మాటలు చూడండి. దే హ్యావ్ అబాండన్డ్ గాడ్ ఆల్మైటీ. దే స్టార్టెడ్ వర్షిపింగ్ ద ఐడల్స్. కాబట్టి దేవుని ప్రజలకు అసహ్యమైనది వారెంతో ఇష్టంగా ఎంచుకొని భ్రష్టులు అయిపోయారు. ఇక 3వ వచనం కూడా చూడండి, 17వ వచనం, 2:17. తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించారు, వాటికి నమస్కరించారు అనే మాటలు ఎంత అసహ్యమైన మాటలు, ఎంత అసహ్యమైన మాట. ఇక 4వ వచనం కూడా చూడండి, 2వ అధ్యాయం 19వ వచనములో ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడచ్చు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తన. ఒకటవది యెహోవాను విసర్జించుట, రెండవది బయలును అస్తారోతును పూజించుట, మూడవదిగా ఆయన మార్గమును పూర్తిగా తొలగిపోవుట, నాలుగవదిగా ఈ వచనములో మూర్ఖులుగా తయారు కావటం. దేవుని ప్రజలే ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారో. ఐదవదిగా అదే వచనములో మిగుల చెడ్డవారైరి, మిగుల చెడ్డవారైరి, పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారైరి. కాబట్టి ఈ 5 మాటలు. ఇక 6వ మాట చూస్తే 4వ అధ్యాయం 1వ వచనములో ఇశ్రాయేలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి. ఈ దోషులైరి అనే మాట 6:1 కూడా కనబడుతుంది. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులు. అదే మాట మళ్ళీ కనబడుతుంది 10వ అధ్యాయము 6వ వచనంలో ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి లేక దోషులైరి. అదే మాట 13:1 ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, దోషులు కాగా. కాబట్టి 6వ మాటగా వారు టైమ్ అండ్ అగైన్ లేక అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్లీ దోషులు దోషులు దోషులు. ఇక 7వ మాట చూడండి, 17వ అధ్యాయం 18వ అధ్యాయం 1వ వచనములో ఇశ్రాయేలులకు రాజు లేడు అని అంటూ చివరి అధ్యాయం 21-25లో ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. కాబట్టి ఈ 7వ మాట ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను, ఇన్డిసిప్లిన్. ఎక్కడైనా చూడండి, ఈరోజు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ, చర్చెస్ కానీ, ఆఫీసెస్ కానీ డిసిప్లిన్ అంటేనే గిట్టటం లేదు ప్రజలకి. దేవవరం సార్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే హీ లైక్స్ ద డిసిప్లిన్. ఈరోజు మార్నింగ్ మా బైబిల్ కాలేజీలో, మేము బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేసి 22వ సంవత్సరం, అగాపే క్రిస్టియన్ అసెంబ్లీ స్టార్ట్ చేసి 18వ సంవత్సరం, 18th ఇయర్. ఇక్కడ స్టార్ట్ చేసి బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేసి 22వ సంవత్సరం, ఆదోనిలో బెరయాను స్టార్ట్ చేసి 29వ సంవత్సరం. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే కొన్ని బైబిల్ కాలేజెస్, కొన్ని చర్చెస్, అలాగే కొన్ని స్కూల్స్, కొన్ని కాలేజెస్లో పనిచేసిన నేను
64 సంవత్సరాల వయస్సు ఉన్న నేను బాగా గమనిస్తున్న ఒక చెడుగు ఏంటంటే ఇండిసిప్లిన్. మనం కూర్చోవడం కూడా మన డిసిప్లిన్ తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకోండి, వేర్ యు సిట్ దట్ ఇండికేట్స్ యువర్ డిసిప్లిన్. వచ్చిన వారు వచ్చినట్టుగా ముందు లైన్లో కూర్చోండి అంటే వినేవాళ్ళు చర్చిలో లేరు, అవునా, సభల్లో కూడా కనబడరు. ఎవరిష్టం వాళ్ళది, ఎక్కడ చైర్ కనపడితే అక్కడ కూర్చోటం, అది ఎన్నడూ మంచిది కాదు. ఇప్పటికైనా లేవండి, కనీసం రండి, నాకు ఎదురుగా కూర్చోడానికి ప్రయత్నము చేయండి. వచనం చూపించిన తర్వాత కూడా మీరు మారరు అంటే ఎవరు మార్చలేరు. దేవుని వాక్యం మనల్ని మార్చలేదు అంటే ఇంకా ప్రపంచంలో ఏ రాజ్యాంగము, ఏ పోలీసు చట్టం మనల్ని మార్చలేదు. వాక్యం మార్చినంతగా మనల్ని ఎవ్వరూ మార్చలేరు. కాబట్టి వెనకన కూర్చున్న వారు కూడా, శామ్యాని కింద కొంతమంది ఉన్నారు, బాధ్యత గలవారు మాత్రమే ఉండండి అక్కడ. బాధ్యత అంటే ఏదైనా నాయకత్వము, వచ్చిన వారిని రిసీవ్ చేసుకోవటము, ఇంకేదైనా బాధ్యత ఉంటే మిగతా వారు దయచేసి లోపలికి వచ్చేయండి. శామ్యాని కింద ఎప్పుడు కూర్చోవాలంటే లోపల స్థలం లేకపోతే కూర్చోవాలి. కాబట్టి కొంతమంది లోపల స్థలం ఉన్నా బయట కూర్చుంటారు. అంత అవసరం ఏమి లేదు, లోనికి రండి. ఎప్పుడైతే మన జీవితంలో క్రమశిక్షణ అనేది లోపిస్తుందో బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఒక స్ట్రైకింగ్ పాయింట్ చెప్తున్నాను. లైఫ్ టైం మీకు పనికి వస్తుంది. జీవిత కాలమెల్లా పనికి వచ్చే ఒక తీవ్రమైన హెచ్చరిక మీకు చెప్తున్నాను. ఎక్కడైతే ఇండిసిప్లిన్ ఉంటుందో, ఇష్టానుసారంగా కూర్చోటం, ఇష్టానుసారంగా నిలబడటం, ఇష్టానుసారంగా తిరగటం, ఇష్టానుసారంగా ప్రవర్తించటం అనేది న్యాయాధిపతుల గ్రంథం 21:25లో తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూ వచ్చెను అని 25వ వచనము కనబడుతుంది. 26వ వచనం చూడండి ఏముందో. 26 అందరూ 26 చూడాలి. అప్పుడు మీకు చాలా దాని ఎఫెక్ట్ కనబడుతుంది. అందరూ బైబిల్ తెరవాలి. బైబిల్ తెరచి చూస్తూ రాస్తూ అన్నమాట. చూస్తుండాలి, రాస్తూ ఉండాలి. అప్పుడు లెర్నింగ్ పెరుగుతుంది అన్నమాట. చూస్తున్నారా? ఇది స్ట్రైకింగ్ పాయింట్ అని చెప్పి మీకు చెప్తున్నాను ముందుగానే, మిస్ చేసుకోకూడదు. అందుకోసం బయట ఉన్న వాళ్ళు కూడా లోనికి రండి. 25లో ఇండిసిప్లిన్ ఉంది. 26 అనగా పేజ్ తిప్పాలి. పేజ్ తిప్పితే రూతు 1:1 అది కంటిన్యూటీ. న్యాయాధిపతుల గ్రంథానికి కొనసాగింపు రూతు గ్రంథం కాబట్టి ఇది కంటిన్యూటీ. ఎప్పుడైతే 25లో ఇండిసిప్లిన్ ఉందో 26లో ఏముంది? 1:1లో కరువు. గుర్తుపెట్టుకోండి, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రసంగం అంతా మర్చిపోయినా పర్వాలేదు. ఎక్కడైతే ఇండిసిప్లిన్ ఉంటుందో అక్కడ కరువు వచ్చేస్తుంది. ఎంత కరువు వచ్చిందంటే తినడానికి తిండి లేదు. ఇప్పుడు మన జీవితాన్ని ప్రశ్నించుకోవాలి. మనం కూడా ఎక్కడో కరువులో మన జీవితం కనబడతా ఉంటుంది. కరువు అంటే ఒక్క ఫుడ్ లేకపోవడమే కాదు, మనశ్శాంతి లేకపోవడం కూడా కరువే. అవునా కాదు? సమాధానం లేకపోవడం కూడా కరువే. శాంతి లేకపోవడం కూడా కరువే. ఆరోగ్యం లేకపోవడం కూడా కరువే. ఆయుస్సు కొరబడడం కూడా కరువే. ఆత్మీయత లేకపోవడం కూడా కరువే. ఆత్మీయతలో ఉజ్జీవము లేకపోవడం కూడా కరువే. అర్థమైందా ఈ మాట? ఇప్పుడు ప్రశ్నించుకుంటే మన చుట్టూ కరువే ఉందన్నమాట. భక్తి లేకపోవడం కూడా కరువే. పిల్లలకు సరైనటువంటి భవితను మనం అందించలేకపోతున్నాం, అది కూడా కరువే. ఒకటే కారణం, సమ్వేర్ వీఆర్ ఇండిసిప్లిన్ అని ఒప్పుకోక తప్పదు. సమ్టైమ్. కాబట్టి భ్రష్టత్వానికి విశేషమైన కారణం ఇక్కడ చూస్తా ఉన్నాం, ఇండిసిప్లిన్.
తద్వారా కాన్సిక్వెన్స్ పర్యావసనం ఏంటయ్యా అంటే కరువు 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 తాండవించింది దేశమంతా. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథం మనకు బాగా చెప్పేది ఏంటంటే, ఒకవైపు ఎక్స్ట్రీమ్ తీవ్రమైన భ్రష్టత్వము, అయితే అదే సందర్భంగా మరొక వైపు ఎక్స్ట్రీమ్ ఎక్సలెన్సీ న్యాయాధిపతుల గ్రంథములో మనం చూస్తాం. ఎలా? ఈ న్యాయాధిపతుల గ్రంథములో 15 మంది న్యాయాధిపతులు ఉన్నారు. వారి జీవితాలు ఎక్సలెంట్, వారి జీవితాలు ఎక్సలెంట్. ఒత్నీయేలు మొదలుకొని సమూయేలు వరకు 15 మంది న్యాయాధిపతుల జీవితాలు చదివితే, వారు అన్ని సంవత్సరాలు సేవ చేయటం అనేది చదివితే హౌ ఎక్సలెంట్ దే వర్, వారు ఎంత శ్రేష్ఠులో, వారి జీవితాలు ఎంత శ్రేష్టమో, వారి సేవ కూడా అంతే శ్రేష్టము అన్నట్టుగా మనకు న్యాయాధిపతుల గ్రంథం అర్థమవుతుంది. అయితే ఇప్పుడు అంశంలోకి మనం వస్తాం. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఒకవైపు అపోస్టసీ ఉండగా మరోవైపు ఇశ్రాయేలు ప్రజలు ఎక్సలెన్సీ ఎలా చూడగలిగారు అంటే, దేర్ ఆర్ 7 థింగ్స్ టు నోట్. 7 విషయాలను మనం గమనించాలి. మొదటి విషయము మొదటి అధ్యాయంలో కనబడుతుంది. రెండవ విషయము 3వ అధ్యాయములో కనబడుతుంది. మూడవ విషయము 6వ అధ్యాయములో కనబడుతుంది. 4వ విషయము 13వ అధ్యాయములో కనబడుతుంది. 5వ విషయము 16వ అధ్యాయంలో కనబడుతుంది. ఇక 6వ విషయము 20వ అధ్యాయములో కనబడుతుంది. ఇక ఆఖరిది అనగా 7వ విషయము 21వ అధ్యాయంలో కనబడుతుంది. నోట్ చేశారా? 1, 3, 6, 13, 16, 20, 21. ఈ 7 అధ్యాయాల్లో 7 సంగతులు కనబడతాయి. ఆ 7 సంగతులు ఇశ్రాయేలు ప్రజల మధ్య శ్రేష్టత్వానికి, శ్రేష్టమైన జీవితానికి, శ్రేష్టమైన సేవకి కారణముగా మనము పరిశోధించవచ్చు, గమనించవచ్చు, అంగీకరించవచ్చు కూడా. ఒకటవది చూడండి, నా ముందు ఇంకా 30 నిమిషాలు ఉంది. ఆ 30 నిమిషాల్లోనే ముగిస్తాను, ఏం కంగారు పడద్దు. టైం అంటే టైమే. అందులో దేవవరం సార్ ఎదురుగా ఉన్నారు, పీఈటీ సార్ మాదిరి. స్కూల్లో ఏ టీచర్కి భయపడకపోయినా అందరు భయపడే ఏ టీచర్కి పీఈటీ సార్ అంటే అందరికి భయం. అట్లా మనకు పీఈటీ సార్ ఆయన వెరీ మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్. ఓకే, మొట్టమొదటి కారణం చూడండి, ఎక్సలెన్సీకి మొదటి కారణం, ఫస్ట్ ఫ్యాక్టర్ ఫర్ ఎక్సలెన్సీ. 1వ అధ్యాయము 1వ వచనం. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకిచ్చి ఉన్నాను, వారు పోవలనని సెలవిచ్చెను. నంబర్ 1, దేవుని చిత్తమును తెలిసి కొనుటకు ప్రార్థించుట. ఇది మొదటి ఫ్యాక్టర్, మొదటి కారకం. శ్రేష్టత్వానికి మొదటి కారకము దేవుని చిత్తము కొరకు ప్రార్థించుట. ఇదే మన జీవితాల్లో బాగా లోపిస్తున్నటువంటి కారణం. వారు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎంత బాగా ప్రార్థన చేశారు. దేవా, యుద్ధానికి మేము వెళ్ళొచ్చా? ఒకవేళ వెళ్ళొచ్చు అంటే ఎవరు ముందుగా వెళ్ళాలి? జనరల్ ప్రేయర్ అండ్ స్పెసిఫిక్ ప్రేయర్. కాబట్టి మన జీవితంలో కూడా ఇది ఉందా? చాలాసార్లు ఈరోజు చాలా హేస్ట్, వేగం అనేది ఎక్కువైపోయింది కదండి. ఈరోజు ప్రపంచంలో వేగము చాలా ఎక్కువైపోయింది. అవసరం అంటే అవసరమే. ఇలాన్ మస్క్ అని అమెరికాలో ఉంటాడు ఆయన. ఎవరు చేయని పని, నాసా కూడా చేయని పని చేశాడు ఆయన. ఏమిటి?
సునీత విలియమ్స్ని భూమి మీదకి తీసుకుని రాగలిగాడు. నాసా ఫెయిల్ అయిపోయింది. నాసా చేతులు ఎత్తేసింది, మా చేత కాదని. నాసా చేతులు ఎత్తేస్తే ఇలాన్ మస్క్ ముందుకు వస్తే నేను తెస్తానని ఒక స్పేస్ షటిల్ని తయారు చేసి ఆ మేఘాన్ని తీసుకుని వచ్చాడు. ఎంత స్పీడు! ఇప్పుడు అంటున్నాడు ఆయన, 17 గంటల ప్రయాణాన్ని నేను 17 నిమిషాల్లో, ఎన్ని గంటలు? 17 గంటల ప్రయాణాన్ని 17 నిమిషాల్లో చేరుస్తాను. 2 ఏళ్లలో ఆ ఫ్లైట్స్ని నేను తయారు చేస్తాను అంటున్నాడు. ఎవరు? ఎలాన్ మస్క్. అమెరికా నుంచి ఇండియాకి రావాలంటే 17 గంటలు. ఇప్పుడు ఆయన అంటాడు, నేను ఒక ఫ్లైట్ తయారు చేస్తున్నాను, అమెరికా నుంచి ఇండియాకి ఎంతసేపట్లో వచ్చేస్తాము? 17 నిమిషాలు. అంటే నంద్యాల చెక్ పోస్ట్ నుంచి మన మందిరానికి వచ్చే లోపల అమెరికా నుంచి ఫ్లైట్ ఇండియాకి వచ్చేస్తుంది. చూడండి ఎంత వేగంగా. వేగం అవసరమే, వేగము తప్పని చెప్పడం లేదు. అయితే ఈ వేగ ప్రపంచంలో ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో కనిపెట్టుట, వెయిటింగ్. వేగం ఎంత అవసరమో దేవుని సన్నిధిలో వెయిటింగ్ కూడా అంతే అవసరం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. వేగం ఎంత అవసరమో వెయిటింగ్ కూడా అంతే అవసరం. దేవుని సన్నిధిలో వెయిటింగ్ టైం ఈజ్ నాట్ వేస్టింగ్ టైం. ఇది రాసి పెట్టుకోండి ఎప్పటికైనా. ఎక్కడో బస్ స్టాండ్లో వెయిట్ చేసి అది కాదు. నేను దేవుని సన్నిధిలో, దేవా నేను ఈ పని చేయవచ్చునా, ఈ ప్రయాణం చేయవచ్చునా, ఈ పరిచర్య చేయవచ్చునా, ఈ కార్యాన్ని జరిగించవచ్చునా అని ఒక్క మాట దేవుని అనుమతి, దేవుని చిత్తం అనేది కనుగొని చేస్తే బైబిల్ చెబుతుంది దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము. అంటే ద రిజల్ట్స్ విల్ బి పర్పెచువల్. ఆ యొక్క రిజల్ట్స్ పర్మనెంట్గా ఉంటాయి. కొంతమంది చర్చి ప్రారంభిస్తారు, 4 ఏళ్ళకే క్లోజ్ చేస్తారు. ఎందుకు? అసలు దేవుని చిత్తాన్నే కనిపెట్టిండారు వాళ్ళు. కొంతమంది ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తారు, 4 ఏళ్ళకే క్లోజ్ చేసేస్తారు. ఎందుకు? వారు దేవుని చిత్తాన్ని ఎరగరు. ఫలితాలు కూడా శాశ్వతంగా ఉండవు. నేను బైబిల్ కాలేజ్ ప్రారంభించేటప్పుడు 2 ఏళ్ళు కనిపెట్టాను. ఆ తర్వాత స్టార్ట్ చేశాను. ఇప్పుడు 22వ సంవత్సరం వచ్చినా కొనసాగుతూనే ఉంది, కొరత లేకుండా. ఒకడు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను సేవకులకి, విజన్ ఇచ్చిన దేవుడు ప్రొవిజన్ ఇస్తాడు. దర్శనం ఇచ్చిన దేవుడు ధన సమృద్ధి కూడా ఇస్తాడు. విజన్ ఇచ్చిన దేవుడు ప్రొవిజన్ కూడా ఇస్తాడు. కాబట్టి దేవుడి నుంచి నీకు నిజంగా ఆ దర్శనం, ఆ విజన్, ఆ భారము, ఆ బాధ్యత దేవుడు నీకు అప్పగించితే దాన్ని నడిపించే స్తోమత కూడా ఆయనే ఇస్తాడు. ఇక్కడ ఒక బంగారు వచనాన్ని మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం, 64:4. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. చాలా బంగారు మాట అండి ఇది. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు దేవుడు ఎవ్వరు లేరు, యెహోవా తప్ప. కనుక టేక్ టైం, డోంట్ బీ ఇన్ ఏ హరీ. ప్రతి విషయంలో దేవా నీ చిత్తమేంటి అని అడగటం అనేది ఎంతో మనకు మంచిది. 1వ ఫ్యాక్టర్ దేవుని చిత్తము కొరకు ప్రార్థించుట. 2వది చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం. 3వ అధ్యాయం చదవండి, 15వ వచనం. మీరు చదవకపోయినా నేను చదవగలను, అయితే చదవడం కూడా మీకు ఆశీర్వాదం, అవకాశాన్ని మీకు ఇవ్వాలని. 3:15. ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టగా బెన్యామీనుడైన గెరా కుమారుడు యెహూదను రక్షకుని వారి కొరకు యెహోవా. ఇక్కడ 2వ ఫ్యాక్టర్ ఏమిటంటే దేవుని నియామకము కొరకు ప్రార్థించుట.
దే వర్ ఇన్ నీడ్ ఆఫ్ లీడర్స్. ఈరోజు కూడా మన సంఘములో, మన సమాజములో, మన దేశములో మంచి లీడర్స్ చాలా అవసరమైంది. మన దేశానికి, మన సంఘాలకు, మన ఆర్గనైజేషన్స్కి, మన కుటుంబాలకు, మన జీవితానికి ఒక లీడర్ ఆనాడు లేరు. మరి ఇశ్రాయేలు మొరపెట్టారంట, అయ్యా వీఆర్ బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ లీడర్స్. మాకు నాయకులు లేరు, రక్షకులు లేరు, న్యాయం చేసేవారు మాకు లేరు మా దేశంలో అని మొరపెట్టగా దేవుడు వారికి రక్షకులను నియమించాడు. రెండవది, దేవుని నియామకము కొరకు ప్రార్థన చేయటం. కాబట్టి దేవా, నా జీవితానికి ఒక మంచి లీడర్, నా సంఘానికి, నా కుటుంబానికి ఒక మంచి లీడర్, నా సంఘానికి ఒక మంచి లీడర్, నా వార్డుకి, నా రాష్ట్రానికి, నా దేశానికి, ఈనాడు ప్రపంచానికి వి నీడ్ లీడర్స్. న్యాయంగా ప్రజలకు రక్షణ కలగజేసే విధంగా నడిపించే నాయకులు కావాలి. కాబట్టి నువ్వెంత ఎదిగిన నాయకుడివైనా నీకంటూ ఒక నాయకుడు ఉండాలి. అందుకోసం ఒక భక్తుడు అంటాడు, ఎవ్రీ తిమోతి షుడ్ హ్యావ్ ఏ పాల్. ప్రతి తిమోతికి ఎవరు ఉండాలి? పౌలు ఉండాలి. నీ పౌలు ఎవరు అని అడిగితే నీవు చెప్పగలగాలి, హూ ఈజ్ యువర్ పాల్. చాలాసార్లు మనకు పౌలే ఉండేది. హూ ఈజ్ యువర్ తిమోతి? నీకు ఒక తిమోతి ఉండాలి. అంటే అర్థం ఏంటి? నువ్వు ఒకరి దగ్గర నేర్చుకోవాలి, ఒకరికి నేర్పాలి. రెండు జరగాలి. లెర్న్ అండ్ టీచ్, లెర్నింగ్ అండ్ టీచింగ్ రెండు జరగాలి. ఎప్పటికైనా కానీ నువ్వు నేర్చుకోవడానికి ఒక వ్యక్తి నీ పైన ఉండాలి. ఎంత మేధావిమైనా ఒక వ్యక్తిని అడగటం నీకు మంచిది. నేను ఒకసారి ఒక ఆయన అడిగాను, అంటే ఒక ప్రాబ్లం వచ్చింది, నాకు సొల్యూషన్ అర్థం కాలేదు. అప్పుడు నాకు వెంటనే నాకు ఒక లీడర్ ఆయన అడిగాను, అన్నయ్య ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నాకు ప్రాపర్గా అర్థం కావట్లేదు అన్నప్పుడు ఆయన అన్నాడు, నాకు కూడా అర్థం కాలేదు అన్నాడు. నాకు కూడా అర్థం కాలేదు. మరి ఏం చేశారు మీరు? ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ సంఘములో సేవలు వచ్చినప్పుడు మీరేం చేశారంటే, నాకంటే పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన వారెన్ విఎస్పి అన్నాడు. వారెన్ విఎస్పి ఆయన రాసిన పుస్తకం చదివాను, అందులో నాకు సొల్యూషన్ దొరికింది, దాన్ని నేను ఫాలో అయ్యాను. కాబట్టి నాకంటే పెద్ద ఆయనని ఒకరే అనుకుంటే ఆయన కూడా ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఎవరైనా? వారెన్ విఎస్పి. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేనే మేధావిని అనుకుంటే అంతకంటే బావిలో కప్ప ఇంకొకటి ఉండదు. చాలాసార్లు మనం బావిలో కప్పలం. ఎంత కప్పలం అంటే బావిలోనే ఊరిపోయినాం, ప్రపంచం తెలియదు మనకి. నేను మొన్న అమెరికాలో ఉన్నప్పుడు డెట్రాయిట్లో ఒక పెద్ద ఆయన కలవడానికి వెళ్ళాను. నాకు పెద్దలను కలవడం అంటే చాలా ఇష్టం. వారితో గంట గడిపినా నాకు బాగుంటుంది అని 2 విమానాలు ఎక్కి వెళ్ళానండి అక్కడికి. 2 విమానాలు అంటే దాదాపు 30,000 రూపాయలు అన్నమాట ఒక్క వ్యక్తితో ఒక గంట గడపడానికి. ఎందుకంటే పెద్ద ఆయనతో ఇంటర్వ్యూ దొరకడమే కష్టం. ఆయన నాకు ఇచ్చాడు, రండి 1 గంట కావాలంటే 4 గంటలు కూర్చోండి అన్నాడు. ఆయన 4 గంటలు నాకు టైం ఇచ్చేటప్పుడు నేను 30,000 నష్టం ఎందుకు పోకూడదు పెట్టుకుని పోయాను. ఆయనతో గడిపాను. అదెంతో నాకు దీవెన కలిగించింది. ఆయన అడిగాను నేను, అయ్యా అమెరికాలో మీరు చాలా పెద్దోళ్ళు కదా, మీకంటే పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నారంటే, సార్ అది నాకంటే పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారండి అన్నాడు ఆయన. ఎంత బాగుందన్నమాట. మనమేమనుకుంటాం, నన్ను మించోడే. ఎంత విచారం చూడండి, ఎటువంటి లీడర్షిప్లో మనం పెరుగుతున్నాము. మొన్న ఒక అబ్బాయి అంటున్నాడండి ఒక మీటింగ్లో, ఏమంటున్నాడు తెలిసిన, ఒక మీటింగ్లో నాలాగా యెషయా గ్రంథం ఎవరైనా ఇక్కడ బోధించగలరా అంటున్నాడు. ఏమన్నాడు చెప్పండి? నాలాగా యెషయా గ్రంథాన్ని మీలో ఎవరైనా బోధించగలరా అని ఆయన అనకూడదు, నేనన్నారు పక్కన నిలబడి. ఈయనలాగా ఎవరు మనలో కూడా ఎవరు బోధించలేరండి అని నేనంటే ఆయన కిరీటం అది.
కానీ ఆయన అంటున్నాడు, నాలాగా ఎవరైనా బోధించగలరా? ఎంత గర్వమో చూడండి. ఆయన ఏమన్నారంటే, నాకంటే బాగా చెప్పేవారు మీలో ఉంటారు, అయితే నాకు తెలిసింది నేను చెప్తున్నాను, మీరు చెప్తే కూడా నేను నేర్చుకుంటాను అనాలి. నాలాగా చెప్పగలిగిన వ్యక్తి మీలో ఎవరైనా ఉన్నారా అని అంటే అంతటితో ఆగిపోయేట్టుగా బాగుండు. సాతాను ఇచ్చించుకున్నట్టుగా ఏమన్నా అంటే ఆంధ్రలోనే లేను అన్నాడు. ఆ మాట చెప్పినప్పుడు ఆయన పక్కన ఎవరున్నారు తెలుసా? విజయనాథరావు గారు. విజయనాథరావు గారు అంటే లేఖనాల్లో దిట్ట అండి. మహాపండితుడు ఆయన ముందు నాకు ఏ విషయంలో రావాలని చెప్పుకోవాల్సిందే. నేను అంత హెచ్చించుకున్న వ్యక్తి కొన్ని నెలలకి అడ్రస్ లేకుండా పోయాడు. నో అడ్రస్, అంత పతనంలోకి వెళ్ళిపోయాడు. కనుక ఎప్పటికీ మనకంటూ ఒక మంచి నాయకుడు, నిన్ను గైడ్ చేసే ఒక నాయకుడు, తరిమే నాయకుడు ఉండాలి. అది కూడా వారు ప్రార్థన చేశారు. కాబట్టి మంచి నాయకత్వం అనేది మన జీవితానికి ఎంతో మంచి నాయకత్వం. ఇక్కడ నాయకుడు అన్నప్పుడు ఒక మంచి దేవుని చేత నియమించబడిన నాయకుడి ద్వారా సంఘంలో ఏం జరుగుతుంది? ఖచ్చితంగా 3 జరుగుతాయి. ఎఫెసీ పత్రికలో ఆ మాట చదువుతాం మనం. 4వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధులు ఏమవుతారంటే సంపూర్ణులు అవుతారు. క్రీస్తు శరీరం ఏమవుతుంది? క్షేమాభివృద్ధి చెందుతుంది. 3వది పరిచర్య ధర్మము జరగటానికి దేవుడు నియమిస్తున్నాడు నాయకుల్ని. కాబట్టి ఈ 3 ఖచ్చితంగా జరుగుతాయన్నమాట. నీ నాయకత్వము మంచిదైతే నీ ద్వారా పరిశుద్ధులు ఖచ్చితంగా ఏమవుతారు? సంపూర్ణులు అవుతారు. 2వది క్రీస్తు శరీరం ఏమవుతుంది? క్షేమాభివృద్ధి జరుగుతుంది. సంఘములో జరగవలసిన పరిచర్యలన్నీ జరుగుతాయి. నీ ఒక మంచి నాయకుడు అయితే, అలాగా నియమించబడిన నాయకుడివేనా నీవు? అలాంటి నాయకత్వం ఉందా? అలాంటి నాయకత్వం మనం కలిగి ఉన్నామా? మనం ఇవ్వగలుగుతున్నామా? 2 జరగాలి. We should have and we should give. కాబట్టి చాలా స్పష్టమైన 2 విషయాలను మనం చూచాం. శ్రేష్టత్వానికి మొదటి కారకము దేవుని చిత్తము కొరకు ప్రార్థించుట. 2వ కారకము చెప్పండి, దేవుని నియామకము కొరకు. నియమం కాదు, నియామకం, అపాయింట్మెంట్ కొరకు ప్రార్థన చేయటం. నేను ఎప్పుడు అడుగుతుంటాను, దేవా నన్ను గైడ్ చేయడానికి పరమందు నీవు ఉన్నావు, నీ వాక్యం ఉంది, అంతేకాకుండా నీ భక్తులు నాకు కావాలి. అలా కలుసుకుంటాను నేను. ఆయన గారితో అడిగానండి, డెట్రాయిట్కి వెళ్ళి, అయ్యా నీవు చాలా గొప్పవాడివి నాకు తెలుసు, నీకంటే గొప్పవారు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, వారి ప్రసంగాలు కూడా వింటాను, వారి పుస్తకాలు కూడా చదువుతాను అనగానే ఫస్ట్ నేమ్ ఆయన చెప్పింది ఏంటంటే వారెన్ బిఎస్పి అన్నాడు. సెకండ్ నేమ్ రాసుకోటి పనికి వస్తుంది, స్వెండాల్. 3వ పేరు జాన్ పైపర్. ఇలా 3 పేర్లు ఆయన చెప్పాడు. భక్తులు కాబట్టి మంచి నాయకత్వము. నీకు ఒక వ్యక్తి లేకపోతే ఒక పుస్తకం అన్న ఉండాలి, నేను గైడ్ చేసే పుస్తకం అన్న ఉండాలి. అందుకో కొంతమంది అడుగుతుంటాను, ఏ పుస్తకాలు చదువుతావు నీవు అంటే అసలు బైబిలే చదవరు. కనీసం చేతులున్న బైబిల్ చదువుతున్నామంటే బైబిలే చదవము, ఏ పుస్తకాలు చదువుతాము? కొంతమంది ఏ పుస్తకము చదవమండి అంటారు. వాళ్ళెంత గనులో నాకు అర్థం కాదు. భక్తులు రాసిన పుస్తకాలు మనకు గైడ్స్ అండి. 1వది దేవుని చిత్తము, 2వది దేవుని నియామకము, 3వది చూడండి అదే న్యాయాధిపతుల గ్రంథం ఎన్నో అధ్యాయానికి రావాలి మనము? 6వ అధ్యాయానికి రావాలి. 6వ వచనం, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. 3వది దేవుడిచ్చే
ఉన్నత దశ కొరకు ప్రార్థించుట. నీవు హీన దశలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. ఇశ్రాయేలులు ఇక్కడ హీన దశలో ఉన్నారు. ఇంగ్లీష్లో డిటీరియోరేషన్ అంటారు, క్షీణ దశ. ఇప్పుడు వారు కళ్ళు తెచ్చినారు. అయ్యో, మేము దోపిడీ పాలైపోయినాము. అమాలేకీయులు మా ఎద్దులను దోచారు, మా గాడిదలను దోచారు, మా గొర్రెలను దోచారు. చూడండి 4వ వచనంలో, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను మొత్తం దోచేశారు. వారి పొలాన్ని, పంటను మొత్తం దోచేశారు. ఇప్పుడు ఏమైనారయ్యా దేవుని ప్రజలు అంటే, సంపన్నులుగా ఉండవలసిన వారు బ్యాంక్రప్ట్ అయిపోయారు, దివాలా. ఎందుకు జరిగింది ఇది? ఎంత ఉన్నతంగా ఉన్న ఇశ్రాయేలీయులు 6వ వచనానికి వచ్చే లోపల హీన దశ, మొత్తము బ్యాంక్రప్ట్, BANKRUPT, బ్యాంక్రప్ట్ అంటే దివాలా, దివాలా కోరెత్తారు. అయితే వారు దాన్ని రియలైజ్ అయ్యారు. అది గొప్ప సంగతి. అయ్యా, మేము దివాలా. ఈరోజు మేము దివాలా స్థితిలో ఉండకూడదు, హీన స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలి అని ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. కాబట్టి 3వ కారకం ఏంటంటే, దేవుడిచ్చే ఉన్నత స్థితిని ఆశించుట, ప్రార్థించుట. దేవుడిచ్చే ఉన్నత స్థితి కొరకు ఆశించుట, ప్రార్థించుట. నీవేమనుకుంటున్నావంటే ఉన్నత స్థితిలోనే ఉన్నానులే అనుకుంటున్నావు. వారు అట్లా అనుకోలేదు. మేము ఖాళీ అయిపోయినాము, అమాలేకీయులు మమ్మల్ని దోచేశారు. ఈ మధ్యాహ్నం మనకు అర్థం కావాలి అది. ఎక్కడెక్కడ మనం దోచబడుతున్నాము, ఎక్కడెక్కడ ఖాళీ అయిపోయినాము. మీకా అంతటి వాడే తన కాలంలో ప్రజలు దివాలా కోరైపోయారు అని ప్రజల ప్రతినిధిగా మీకా 7వ అధ్యాయంలో ఏం చెప్తాడో చూడండి. మీకా 7వ అధ్యాయములో ప్రజల ప్రతినిధిగా ఏమంటాడయ్యా అంటే 7వ వచనంలో, 7వ అధ్యాయం 1వ వచనంలో, వేసవికాల పండ్లను ఏరుకున్న తర్వాతను, ద్రాక్ష పండ్ల ఏరుకున్న తర్వాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉంది. ద్రాక్ష పండ్ల గెల ఒకటి కూడా లేదు, ఒక్క ఫలము కూడా లేదు, ఒక్క అంజూరపు పండు కూడా లేదు. వెనక్కి చూసుకుంటే ఏ పండు ఫలించాం మనము? 2026 వచ్చింది. 2025లో ఎంతమందిని సంపాదించాం? ప్రశ్న వేసుకుంటే జవాబు ఉందా నీ దగ్గర? ఇదిగో 2025 నేను ఇంతమందిని ప్రభు కొరకు సంపాదించాను, ఎన్ని గ్రామాలకు సువార్త చేరవేశాను, ఎన్ని సంఘాలు దర్శించి ఉజ్జీవ సందేశాలు ఇచ్చాను. ఏది రికార్డు? మీకు అంటున్నాడు, నో రికార్డ్. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ ఐఆమ్ సీనియర్ అని చెప్పకండి. సీనియారిటీకి నీవు చేసింది ఏమి లేదు. చెప్పగలిగితే ఐఆమ్ సిన్సియర్ అని చెప్పు. నా వయస్సు 64 సంవత్సరాలు. ఈ వయస్సు 64 సంవత్సరాలు నాకు వయస్సు వచ్చిందంటే నేను చేసింది ఏమి లేదు. పుట్టాను మీకంటే ముందుగా కొన్ని సంవత్సరాలు కావచ్చు. డోంట్ స్పీక్ ఆఫ్ సీనియారిటీ, స్పీక్ ఆఫ్ సిన్సియారిటీ. మీకా నేను సీనియర్ను అని చెప్పడం ఇక్కడ. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము స్వార్థ సేవ చేశాను, కానీ నా ప్రజల పరిస్థితి చూస్తే ఒక్క అంజూరపు పండు కూడా లేదు. దివాలా, బ్యాంక్రప్ట్. కాదంటారా చెప్పండి? వాక్యాన్ని ఎంత చదివినాం మనము? ఎంత సమకూర్చుకున్నాం? ఎంత వాక్య ధ్యానాలు చేశాం? ఎన్ని గ్రామాలు దర్శించగలిగాం? ఎంతమందికి సువార్త చెప్పగలిగాం? నీ ద్వారా ఎన్ని సంఘాలు ఏర్పడ్డాయి? నీ ద్వారా ఎన్ని సంఘాలు ఉజ్జీవించబడ్డాయి? వెనక్కి ఒకసారి చెక్ చేసుకుంటే ఆనాడు వారు చెప్పినట్టుగా వీఆర్ ఆఫ్ డిటీరియేషన్, క్షీణ దశలో మేము ఉన్నాము అంటున్నారు. కనుక
అది మూడవదిగా మనకు కనబడుతుంది. కాబట్టి దేవుడిచ్చే ఉన్నత స్థితి కొరకు వారు ప్రార్థించారు, మనము కూడా ప్రార్థించాలి. అది మూడవది. ఇక నాలుగవది చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 13వ అధ్యాయం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయుమని యెహోవాను వేడుకొనగా. 12వ వచనం, నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టి వాడగును, అతను చేయవలసిన కార్యం ఏమిటో తెలుపమని మనవి చేయగా. 8:12లో దేవుడిచ్చిన కుటుంబము కొరకు ప్రార్థన చేయుట. నీవు శ్రేష్ఠత్వములోనికి వెళ్ళాలి అంటే 4వ కారకము, దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. టు షైన్, టు ఎక్సెల్. నువ్వు ప్రకాశించటానికి, పరిడవిల్లడానికి, అతి శ్రేష్ఠుడుగా తయారు కావటానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక రిసోర్స్ ఏంటంటే ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ కొరకు ప్రార్థన. మానోహ దంపతులు పుట్టబోయే బిడ్డ కొరకు, పుట్టిన బిడ్డ కొరకు, దేవా ఏం చేయాలి, ఈ బిడ్డ ఎట్టివాడగును అని పిల్లల గురించిన కేర్ నాయకునికి లేకపోతే, సేవకునికి లేకపోతే ఏం ప్రకాశిస్తాం మనము? ఏమి శ్రేష్టమైన జీవితాన్ని జీవించినట్టు, ఏమి శ్రేష్టమైన సేవ మనం చేయగలిగినట్టు? అసలు పిల్లలంటే నీకేమర్థమైంది? 127వ కీర్తన, 128వ కీర్తన చదివితే పిల్లలు అనగానే మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట 127:3లో, వారు దేవుని ఆస్తి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, అనగా దేవుని ప్రాపర్టీ. పిల్లలు అనగానే దేవుని ప్రాపర్టీ. అదే 3వ వచనములో, గర్భఫలము ఆయన ఇచ్చు గాడ్స్ గిఫ్ట్. 1వది గాడ్స్ ప్రాపర్టీ, 2వది గాడ్స్ గిఫ్ట్. పిల్లలు అనగానే దేవుని బహుమానం. అలా చూస్తున్నామా మన పిల్లల్ని? గాడ్స్ ప్రాపర్టీ, గాడ్స్ గిఫ్ట్. అంతేకాదు 4వ వచనములో, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని గాడ్స్ యారోస్. సంతానం అనగానే దేవుని బాణాలు. శత్రువుని ఎదుర్కోవడానికి దేవుడు నీకు ఇచ్చిన బాణం. ఒక వృద్ధాప్యం వస్తుంది, నీ వృద్ధాప్యమే నీకు శత్రువులాగా తయారవుతుంది. అండగా నీ బిడ్డలు నీకు ఉండాలి. అలాంటి బాణాలేనా పిల్లలు? బాకుల్లాగా అయిపోయారు. ఇక 4వది 128వ కీర్తన 3వ వచనంలో, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు, చెప్పండి, గాడ్స్ గార్డెన్. కాబట్టి 4 మాటలు ఇక్కడ నోటీస్ చేయాలి పిల్లలు అనగానే. చాలాసార్లు ఈ కేర్ మనకుండదు పిల్లల పట్ల. కేర్ ఇవ్వాలంటే ముందు మనకు వారి గురించిన అవేర్నెస్. ఎంత గొప్ప పేర్లు పెట్టాడు దేవుడు. అలాగున మన పిల్లల పట్ల కేర్ ఉందా? నిజంగా కేర్ ఉంటే వాళ్ళ కొరకు ఎంతో ప్రార్థన చేస్తాం మనం. యోబు చేసేవాడు 10 మంది పిల్లల కొరకు ప్రతిరోజు బలి అర్పించేవాడు. అవునా? ఎవ్రీడే 10 మంది కొరకు, ఒక్కొక్కరి కొరకు ఒక బలి. ఎప్పుడైనా మనం ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేసినామా? పిల్లల కోసం, దేవా పెద్దవాడు ఎలా, చిన్నవాడు ఎలా, మధ్యవాడు ఎలా, వాని స్ట్రెంగ్స్ ఇవి, వాని వీక్నెసెస్ ఇవి, వానిలో ఉన్న బలహీనత ఇది, వానిలో ఉన్న బలం ఇది, దేవా అని. పలానా సబ్జెక్ట్లో వాడు వీక్గా ఉన్నాడు, పలానా సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నాడు, దేవా వీక్గా ఉన్న సబ్జెక్ట్లో వాడు స్ట్రాంగ్ కావాలి అని ప్రార్థిస్తున్నామా? ఎంత కేర్లెస్ అయిపోయాము. ఈ ఆంధ్రాలో ఒక పెద్ద నాయకుడు ఉండేవాడు, ఇప్పుడు లేడు. ఆ నాయకుడితోనే మాట్లాడుతున్నానండి. అన్న, పెద్దోడు ఏం చదువుతున్నాడు అన్నాడు. 8వ తరగతి బ్రదర్ అన్నాడు.
అంతలో పెద్దోడు బయలుదేరి పరిగెత్తుకొని వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చాడు. ఏంటి డాడీ అంకుల్కి చెప్తున్నావు అంటే, అదే నాన్న నువ్వు 8th క్లాస్ చదువుతున్నావని చెప్తున్నా. డాడీ 8th క్లాస్ ఎప్పుడో అయిపోయింది డాడీ, ఇప్పుడు 9th క్లాస్ అంటున్నాడు వాడు. లీడర్ అండి ఆయన. తన కొడుకు ఏం చదువుతున్నది కూడా తనకు తెలియట్లేదంటే వాడు ఏ సబ్జెక్ట్ ఎలా చదువుతున్నాడు ఏమైనా తెలుస్తుందా? ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నాడు, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాడు ఆరా లేదు. మన పిల్లలు మందిరంలో మన పక్కన కూర్చున్నారా పట్టదో వాడు బయట గాలికి తిరుగుతుంటాడు. వాట్ ఎక్సలెన్సీ మన లైఫ్లో మనం చూపించగలుగుతాము. కేర్ వద్దా? పిల్లలంటే ఎవరు? నంబర్ 1 గాడ్స్ ప్రాపర్టీ, నంబర్ 2 గాడ్స్ గిఫ్ట్, నంబర్ 3 గాడ్స్ ఆరోస్, నంబర్ 4 గాడ్స్ గార్డెన్, నంబర్ 5 ఆదికాండం 15:15లో అబ్రహాముతో అంటున్నాడు ఆకాశం అందలి నక్షత్రాలు, గాడ్స్ స్టార్స్ అన్నమాట. మన పిల్లలు స్టార్స్ గా తయారు కావాలి, ప్రకాశించే నక్షత్రాలు కావాలి. దేవా, ఎవ్రీ చైల్డ్ షుడ్ బి ఏ షైనింగ్ స్టార్. నా కుమారుడు ప్రతి ఒక్కడు ఒక షైనింగ్ స్టార్, ప్రకాశించే నక్షత్రం కావాలి. ఉందా ఈ ప్రార్థన? ఉందా ఈ భారం? 4 సంగతులు చూచాం. 5వది చూడండి, 16వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారి దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్ర పెట్టి. యెహోవాకు మొర్ర పెట్టి. 5వ మాట, దేవుని బలము కొరకు ప్రార్థించుట. చాలాసార్లు దేవుని బలాన్ని ఆశ్రయించటం మిస్ అయిపోతున్నాం మనం. నా జ్ఞాన బలము, నా ధన బలము, నా జన బలము, నా రాజకీయ బలము, నాకున్న ప్రజ్ఞ, నా జ్ఞానం ఏమో ఏ బలాలో ఆధారం అయిపోయాయి. ఇప్పుడు బలాన్ని పోగొట్టుకున్నాడు, కబోజీ అయిపోయాడు, కలు లేనివాడైపోయాడు, దాగోని దేవతకు బలి కాబోతున్నాడు. ఆ దౌర్భాగ్యత సహించలేక ఆఖరు క్షణాల్లో దేవుని అడుగుతున్నాడు, బలపరచుము అయ్యా, బలపరచు. దేవుడు బలపరచగా దాగోను గుడిని కూలగొట్టాడు, స్తంభాలను అదిమాడు, కుప్ప కూలింది. దాని కింద పడి చచ్చిన ఫిలిస్తీయులు తన జీవిత కాలం అంతట్లో చంపిన సంఖ్య కంటే ఎక్కువనా తక్కువనా? ఎక్కువ. దేవుని బలం బలమైన కార్యాలను జరిగిస్తుంది. కాబట్టి దేవా, ఐ యామ్ ఫ్రాయర్, నేను ఈరోజు బుద్ధిహీనంగా ప్రవర్తించి బలహీనునైపోయాను. దేలీలా చేతిలో బలహీనునైపోయాను, వేష చేతిలో బలహీనమైపోయాను, సెల్ ఫోన్ చేతిలో బలహీనమైపోయాను, సోమరితనములో బలహీనమైపోయాను, నిర్లక్ష్యము అనే నీడలో బలహీనమైపోయాను, క్రమశిక్షణ రాహిత్యత వలన బలహీనమైపోయాను, అమాలేకుల వలన నేను దివాలా అయిపోయాను. నన్ను బలపరచువు అని ఏకాంతములో యేసయ్య బలాన్ని సొంతం చేసుకుంటున్నాము. అలాంటి ప్రార్థన మనకుందా? నిజంగా అలా ప్రార్థన మనం కలిగి ఉన్నట్లయితే, ఆ ఏకాంత జీవితం మనం కలిగి ఉన్నట్లయితే, దేవా నీ బలము కొరకై నేను నిరీక్షిస్తున్నాను, నీ బలముతో నన్ను నింపయ్యా, యెరూషలేం, యూదయ, సమరయ, భూదిగంతాల వరకు నన్ను తీసుకుని వెళ్ళయ్యా అని దేవుణ్ణి కోరితే దేవుడు మనకి ఎంత బలమిస్తాడంటే, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనములో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, పక్షిరాజుల వలె వారు రెక్కలు చాపి పైకి, they can fly in the sky of galaxies. అన్నడైనా దేవుణ్ణి అడిగావా, దేవా ఐ వాంట్ టు ఫ్లై, యెరూషలేం, యూదయ, సమరయ, భూదిగంతాల వరకు నేను వెళ్ళాలి, అంతగా ఎగరాలి అది సేవలో, అంతగా నన్ను బలపరచు
దేవుడు బలపరిస్తే ఎవ్వరు మనల్ని బలహీనులు చెయ్యలేరు. గుర్తుపెట్టుకోండి. అందుకోసమే దేవుని బలాన్ని ఆశ్రయించాలి. దావీదు అంటాడు, యెహోవా నా బలమా, యథార్థమైన నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, ప్రభువా నీవే నా బలం. ఎరిగిన వాడు గానం ఆలపించుకుంటున్నాడు. 5వదిగా దేవుని బలము కొరకు ప్రార్థించుట. 6వది చూడండి, 20వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం. మరియు ఇశ్రాయేలు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు, మా సహోదరైన బెన్యామీనులతో యుద్ధము చేయుటకు తిరిగిపోదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. 6వదిగా దేవుడిచ్చే విజయం కొరకు ప్రార్థించుట. ఒకసారి గెలిచావులే, రెండవసారి కూడా గెలుస్తావన్న గ్యారెంటీ లేదు. టేక్ టైం, అప్రోచ్ గాడ్, క్రై అంటు హిమ్. చాలాసార్లు మనకున్నది ఏంటంటే మొదటి విజయాన్ని ఆధారం చేసుకొని రెండవ దాన్ని చాలా నిర్లక్ష్యము చేస్తాం. ఎరుకోను కూలగొట్టాము కదా, హాయి అంతా అని హాయిగా ఓడిపోయారు. అవునా కాదు? కాబట్టి గుర్తుపెట్టుకో, డోంట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నీలో నీకు నమ్మకం వద్దు. నీ దేవుని విజయము దేవుడి నుంచే రావాలి, దేవుడి నుంచే రావాలి. కాబట్టి మొదటి అధ్యాయములో విజయాన్ని సాధించిన వారు మళ్ళీ 20వ అధ్యాయములో విజయము కొరకు అడుగుతున్నారు. వెళుదుమా, విజయమిస్తావా దేవా? గుర్తుపెట్టుకుందాం, చాలాసార్లు మనము చాలా గెలిచామనుకుంటున్నాము, కానీ ఎక్కడో ఓడిపోయిన ఆనవాళ్ళు మనలో ఉన్నాయి. కాబట్టి జయము కావాలి అనేది చాలా అవసరం. ప్రపంచ చక్రవర్తి ఒక ఆయన ఉండేవాడు. ఎవరైనా? అలెగ్జాండర్ ద గ్రేట్. ఇండియాకు కూడా వచ్చాడు ఇండియాను కొల్లగొట్టాలని. ఒక పెద్ద ఆయన అడిగాడు, సార్ ప్రపంచాన్నంతా జయించిన మీరు మీ శరీరాన్ని జయించారా అని అడిగితే ఆయన అన్నాడు, నో, ఐ యామ్ ఏ బిగ్ ఫెయిల్యూర్ బిఫోర్ మై బాడీ. నా శరీరం ఎదుట నేను ఓడిపోయాను, సారాయికి బానిస అయ్యాను, త్రాగుడుకు బానిసై లివర్ను పాడు చేసుకున్నాడు. ఎవరు? ప్రపంచాన్ని జయించాడు, సారా బుడ్డి దగ్గర ఓడిపోయాడు. కొంతమంది బీడీలకు దాసులై ఉంటారు, సిగరెట్లకు దాసులై ఉంటారు, కొంతమంది సినిమాలకు, కొంతమంది సీరియళ్ళకు, అక్కడికి రాని యూట్యూబ్ గంటలు గంటలు చూస్తూ ఉంటారు. ఎంత ఓడిపోయినామో అది గుర్తించిన మనం జయము కొరకు. మీకు ఒక సంగతి తెలుసిన, అలెగ్జాండర్ గ్రేట్ చనిపోవడానికి కారణం పులి కాదు, సింహం కాదు, తుపాకీ కాదు, AK-47 కాదు, ఫ్రెంచ్ ట్యాంక్ యుద్ధ ట్యాంక్ కాదు. అలెగ్జాండర్ ద గ్రేట్ చావడానికి కారణం చిన్న దోమ. నాయకులారా, నిన్ను నన్ను చంపడానికి పులులు అవసరం లేదు. నిన్ను నన్ను మన సాక్ష్యాలను కాజేయడానికి సింహాలు అవసరం లేదు, త్రాచుపాములు అవసరం లేదు, నాగుపాములు అవసరం లేదు, దోమలు చాలు. అందుకోసమే పౌలు అంటాడు హెబ్రీ 12:1, సులువుగా చిక్కులబెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి. సులువుగా చిక్కులు పెట్టే ఆ సోమర్థనం ఏంటి? ఆ నిద్రపోతున్నం ఏంటి? ఆ వదలబోతున్నం ఏంటి? ఏంటి ఆ తిండిపోతుతనము? ఏమిటి ఆ గర్వము? ఏమిటి ఆ అసూయ? ఏమిటి ఆ ద్వేషం? దేవా, నేను ఓడిపోతున్నాను, నాకు విజయం కావాలి ఈ దోమల మీద.
ప్రపంచాన్ని జయించాను దేవా. సారా బుడ్డి దగ్గర ఓడిపోతున్నాను. దోమకాటుకు గురి అయ్యి మలేరియాకు వచ్చి చచ్చిపోతున్నానయ్యా. గుర్తుపెట్టుకోండి. చిన్న బలహీనత మనకెంత నష్టాన్ని కలగజేస్తుందో. ఆ చిన్న దోమ చాలు మన సాక్ష్యాలను కుప్పగోలు తోయడానికి, మన సేవలను మూసేసుకోవడానికి, మన పరిచర్యలను మూసేసుకోవడానికి. గుర్తుపెట్టు, నోటిని కాపాడుకుందాం. వట్టి మాటలొద్దు. ఈ ప్రపంచంలో ఒక దైవ సేవకుని దేవుడు ఎంత హెచ్చించాడంటే హెలికాప్టర్లో తిరిగేవాడండి. భారతదేశంలో ఎవరైనా హెలికాప్టర్లో సేవ చేసేవారు ఉన్నారా? దేర్ ఈజ్ ఓన్లీ వన్. ఈరోజు సేవలో లేడు. ఎక్కడ పాడేసుకున్నాడు? ఎక్కడ ఓడిపోయాడు? చెక్ చేసుకోవాలి. అంత ఎలివేషన్ దేవుడు ఇచ్చాడు. ఈరోజు నీ పరిచర్య ఎక్కడ? క్లోజ్డ్ డౌన్, కంప్లీట్ గా మూసివేయబడింది పరిచర్య. వై ఇట్ హ్యాపెండ్? చెక్ చేసుకోవద్దా? ఎంత ఓటమి అది! ఏ దోమ కాటుకు నీవు గురైపోయావు? ఎందుకు నోరు జారావు? ఎందుకు అధికంగా మాట్లాడతావు? నాలుకల గురించి నువ్వు వాక్యం చదువుకోలేదా? చిచ్చు పెట్టేదని తెలుసు కదా నీకు. నాలుక జారావు, ముఖ్యమంత్రికి విరోధి అయిపోతుంది. ఎక్కడెక్కడో ఉండవలసిన నీవు ఎక్కడో ఫ్లాట్గా పడిపోయావు కాదా? కనుక దేవా, ఈ చిన్న బలహీనత నన్ను, నా కొంపను, నా కుటుంబాన్ని, నా పరిచర్యను కూలద్రోస్తా ఉందయ్యా. నాకు దీని మీద విజయం కావాలి. 6, 7 చూడండి. 21వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఇశ్రాయేలుల దేవా, నేను ఇశ్రాయేలులో ఒక గోత్రం లేకపోయాను. ఇది ఇశ్రాయేలుకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. దేవుని బిడ్డల సహవాసము కోల్పోకూడదు. దేవుని బిడ్డల సహవాసము కొరకు ప్రార్థించుట. ఒక గోత్రం మిస్ అయితే 11 గోత్రాల వారు బోరున ఏడుస్తున్నారు. ఒక గోత్రము లేకపోయేనే, సేవకునిగా ఒక విశ్వాసి సంఘములో కనబడకపోతే, ఒక కుటుంబము సంఘానికి రాకపోతే ఏడుపు ఉందా? అలాంటి సేవకులమేనా మనము? వాడు రాకపోతే ఏమైతుంది? ఇదే కదా మన వ్యాఖ్య. వాడు లేకపోతే నాకేమి వద్దు. ఆ మాటలు మానేసి, ఒక్క గొర్రె పిల్ల పోయినా సింహాన్ని చీల్చైన గొర్రె పిల్లను సంపాదించుకుంటాను, కానీ గొర్రె పిల్లను నేను పోగొట్టుకోను అని కాపలా కాచిన దావీదు ఏమైనాడు చెప్పండి? రాజయ్యాడు. మనకెంత నిర్లక్ష్యమో సహవాసం అంటే. రాము, మనము రాము, రాని వారిని కూడా పెద్దగా పట్టించుకోము. విలువ నీకేమర్థమైంది? కొరింథీ పత్రికలో పౌలు ఎంత బాధపడతాడో 2వ అధ్యాయములో ఒక వ్యక్తి ఆ మీటింగ్లో లేడు. 13వ వచనములో 2:12 క్రీస్తు సువార్త ప్రకటించడానికి నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడు తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేదు. 1 man మిస్సింగ్. నా మనసులో నెమ్మదే లేదు అని అక్కడి నుంచి త్రోయకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 7వ అధ్యాయంలో తీతు వచ్చాడు. ఏం జరిగిందో చూడండి. 7వ అధ్యాయం 6వ వచనం. ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. 1 man మిస్సింగ్. నిద్ర పట్టలేదు. ఈరోజు మన బంధువులు ఎంతో మంది మనతో లేరు, పరలోకానికి రారు. సహవాసంలో కొంతమంది విశ్వాసులు లేరు, ఆత్మీయంగా ఎదగడం లేదు. వారిని గురించిన భారం లేకపోతే నీవెలాంటి శ్రేష్టమైన సేవకుని అవుతావు? మన సేవ ఎలాంటి శ్రేష్టమైన సేవ అవుతుంది? భ్రష్ట కాలంలో శ్రేష్టమైన
జీవితం సేవ సాధ్యమా అంటే సాధ్యమే. ఎప్పుడు అంటే ఈ 7 విషయాలను మనం పట్టించుకోవాలి. ఒకటోది ఏంటి? దేవుని చిత్తం, అందుకోసం ప్రార్థన. రెండవది దేవుని నియామకం, అందుకోసం ప్రార్థన. మూడవది దేవుడిచ్చే ఉన్నత స్థితి, దాని కొరకు ప్రార్థించుట. నాలుగవది దేవుడిచ్చిన కుటుంబం, ఆ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థించుట. ఐదవది దేవుడిచ్చిన బలం, ఆ బలం కొరకు ప్రార్థించుట. ఆరవది దేవుని విజయం, ఆ విజయం కొరకు ప్రార్థించుట. ఏడవది దేవుని బిడ్డల సహవాసం. మనం మిస్ కాకూడదు. ఎవరైనా మిస్ అయితే వెంటాడాలి, వారి కొరకై ఏడవాలి. వారు మనతో సంఘములో ఉండాలి, మనతో పరలోకములో ఉండాలి. ఆ భారము ఉన్నప్పుడు శ్రేష్ఠులముగా ప్రభు కొరకు సేవ చేసిన వారముగా దేవుడు మనల్ని గుర్తిస్తాడు. ప్రార్థన. నాయనా మీకు వందనాలు. కష్టకాలములో శ్రేష్టమైన జీవితము సేవ సాధ్యమా అనే ప్రశ్నకి జవాబుగా సాధ్యమే అని న్యాయాధిపతుల గ్రంథములో 7 సూత్రాలు, ఆ సూత్రాల కొరకైన ప్రార్థన ఎంత అవసరమో విన్న మేము అలాగున జీవించుటకు సేవించుటకు మాకు సహాయం చేయదురని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధానంలో చక్కటి 7 విషయాలు ఈ ఉదయకాలపు వేళ ఈ మొదటి సెక్షన్లో వినగలిగిన మీరందరూ కూడా దండిలు. దయచేసి సమయ పాలన మనకు చాలా ప్రాముఖ్యము సేవకులం కాబట్టి. దైవజనులు ఉదయాన్నే 10 గంటలకు వచ్చారు, అప్పటికి ఎవరు రాలేదు వాస్తవానికి. దేవరం సారు, నేను, విజయన్న. సో కాబట్టి మనకందరికి తెలుసు మరలా వారు ఎంతో భారముతో బాధ్యతతో ఈ ఉదయకాలపు వేళ ఈ సంఘ కాపరుల సదస్సులో చక్కటి అద్భుతమైన 7 విషయాలు బయలుపరిచారు. కాబట్టి వాటన్నిటినీ మీరు ఇచ్చినటువంటి నోట్స్లో మీరు చక్కగా రాసుకుంటున్నారని మొదటిగానే దైవజనులు చెప్పారు. ఈ సమయంలో టీ బ్రేక్ ఉంటుంది. ఇక ఆలస్యం చేయక వెంటనే టీ బ్రేక్ తీసుకొని రెండవ 10 నిమిషాలు మాత్రమే టీ బ్రేక్. కాబట్టి రెండవ సెక్షన్లోనికి ఎవరు కూడా మిస్ కావద్దు. దయచేసి వచ్చిన వారు వచ్చినట్ట ముందుకు కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. బయట ఎవరు ఉండొద్దని మనం చేస్తున్నాం. వెంటనే మనం టీ బ్రేక్కి వెళ్దాం.